నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. సర్కార్ అక్రమ అరెస్టులపై మండిపడ్డారు. రేవంత్ పాలనలో పోలీసులు రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలతో విపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారు. లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ దగ్గర నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వికారాబాద్ డీటీసీ సెంటర్కు తరలించారు. అయితే పట్నం నరేందర్ రెడ్డి గత 3 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అటు నరేందర్ రెడ్డి అరెస్టుకు నిరసనగా కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. సర్కార్ అక్రమ అరెస్టులపై మండిపడ్డారు. రేవంత్ పాలనలో పోలీసులు రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలతో విపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారు. లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ దగ్గర నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వికారాబాద్ డీటీసీ సెంటర్కు తరలించారు. అయితే పట్నం నరేందర్ రెడ్డి గత 3 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అటు నరేందర్ రెడ్డి అరెస్టుకు నిరసనగా కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఇక మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. కోసం వెళ్తున్నటువంటి పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు వికారాబాద్ లోని డీటీసీ సెంటర్ లో ఉంచారు. డీటీసీ సెంటర్ నుంచి నేరుగా కోర్టుకు తరలించే అవకాశం కనిపిస్తోంది. మరి కాసేపట్లో డీటీసీ సెంటర్ కి వైద్య బృందం చేరుకోనుంది. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన కోర్టుకు తరలిస్తారు. గత 3 రోజులుగా ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న సందర్భంలో దౌర్జన్యంగా పోలీసులు ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ ఆయన కనిపించకపోవడంతో కేబీఆర్ పార్క్ దగ్గరికి వెళ్లి అక్కడ ఆయనను తీసుకొని బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. మఫ్టీలో వచ్చినటువంటి పోలీసులు దాదాపు 10 నుంచి 15 మంది పోలీసులు 3 వాహనాల్లో నరేందర్ రెడ్డిని కేబీఆర్ పార్క్ దగ్గర నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ప్రస్తుతానికి ఈ ఇష్యూకు సంబంధించి ఏ అధికారులు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ దీనిపైన ఈ ఇష్యూను తీవ్రంగా తీసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా దీనిపైన ఖండిస్తూ ఎక్స్ వేదికగా ఈ అరెస్ట్ తప్పుపట్టారు. వెంటనే నరేందర్ రెడ్డితో పాటు రైతులను అక్రమ అరెస్ట్ చేసినటువంటి రైతులను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం
తన కార్యకర్తతో మాట్లాడినటువంటి సంభాషణ ఫోన్ ఉందనేటువంటి నేపథ్యంలోనే ఆయన్ని అరెస్ట్ చేసి ఏవన్ అక్యూజ్ గా పెట్టడం పట్ల రాజకీయంగా కక్ష సాధింపు వ్యవహారం కొనసాగిస్తున్నారనేటువంటిది చాలా స్పష్టమవుతుంది. నరేందర్ రెడ్డి మాత్రం చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మొత్తం ప్రభుత్వ తీరును చూస్తా ఉంటే ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతా ఉన్నారు. కోపోద్రిక్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు ఫార్మాసిటీ పేరుతోని, ఫార్మా కంపెనీల పేరుతోని భూముల్లో విష వాయువులు తీసుకురావడానికి రైతులు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ ఫార్మా తీసుకొస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలోనే జరిగినటువంటి గొడవకు సంబంధించి రైతులు పూర్తి స్థాయిలో వ్యతిరేకించినటువంటి నేపథ్యంలో దాన్ని అన్ని పార్టీల వాళ్ళు దాంట్లో ఉన్నప్పటికీ అక్కడికి వచ్చినటువంటి కేవలం రైతులను టార్గెట్ గా చేసి, రాజకీయ పార్టీలను టార్గెట్ గా చేసి కేవలం బీఆర్ఎస్ పార్టీని మాత్రమే కక్ష సాధింపుగా వివరిస్తున్నటువంటి తీరైతే కనిపిస్తోంది. కార్యకర్త సురేష్ తో ఆయన మాట్లాడినటువంటి వ్యవహారాన్ని కావాలని తమకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియా వాళ్లకు లీకులు ఇచ్చుకుంటూ పోలీసులు కావాలని ఈ రాజకీయ కోరాన్ని తీసుకొస్తున్నారనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటిది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో నరేందర్ రెడ్డి అక్రమ అరెస్టు పట్ల బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మిగతా కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడిప్పుడే అంతా నరేందర్ రెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు. హైదరాబాద్ లోని నరేందర్ రెడ్డి ఇంటికి, ఇటు కొడంగల్లో కూడా ఆయనను ఎక్కడైతే ఉంచారో అక్కడికి వికారాబాద్ కి కూడా చేరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ అక్రమ అరెస్టు ఖండిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఆయన వదిలిపెట్టకపోతే భవిష్యత్తు పరిణామాలు తీవ్రంగా ఉంటాయనేటువంటిది చెప్తా ఉన్నారు. ఓవైపు రైతులు ధర్నా చేస్తా ఉంటే రైతులకు మద్దతుగా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి వారు వెళ్ళారు. కేవలం రైతుల్లో ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని మాత్రమే, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి కార్యకర్తలను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను, వాళ్ళు రైతులైనంత మాత్రాన వాళ్ళని కూడా బీఆర్ఎస్ ముద్ర వేసి కావాలని అరెస్ట్ చేసి నరేందర్ రెడ్డిని ఇబ్బంది పెట్టే విధంగా ఏమైనా అక్యూజ్ గా పెట్టడం తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి వికారాబాద్ లోని డిటిసి సెంటర్ లో పట్నం నరేందర్ రెడ్డిని ఉంచారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత కోర్టుకు తరలించే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా అక్కడ చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఇకపోతే దీనిపైన మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ప్రెస్ మీట్ పెట్టి దీనిపైన ఆయన సీరియస్ గా తీసుకున్నటువంటి వ్యవహారం పైన ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి వికారాబాద్ డిటిసి సెంటర్ కి కొద్దిసేపు క్రితమే వైద్యులు చేరుకున్నారు. మరి కాసేపట్లో ఆయనకు వైద్య పరీక్షలు చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే భాస్కర్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఏ రీజన్ తోటి అరెస్ట్ చేశారు పోలీసులు? కేవలం అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఇష్యూ ఉందో, ఇష్యూకు సంబంధించి కేవలం రైతులు వాళ్ళకు సంబంధించినటువంటి పొలాలలో పాడి పంటలు, పత్రి పంటలతో వ్యవసాయాల్సినటువంటి నేపథ్యంలో అక్కడ ఫార్మా కంపెనీలు తీసుకొచ్చి వారి బతుకును సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ముందు నుంచి కూడా చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేవలం పంట పొలాలలో ఫార్మాసిటీ పేరుతో చిచ్చు పెట్టి ప్రజల ప్రాణాలను బలంగా పెట్టి ప్రజాపాలన కొనసాగిస్తున్నారనేటువంటిది ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ ఫార్మాసిటీ వద్దు అనేటువంటిది దాదాపు 6 గ్రామాల ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో దాన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడా కూడా దానిపైన రాజకీయం లేదు, ఎవరు కూడా దాన్ని స్వాగతించడం లేదు. కానీ కావాలని దాన్ని డిస్టర్బ్ చేయడానికి, దాన్ని ఇబ్బంది పెట్టడానికి రాజకీయ రంగు పులిమి దాన్ని బీఆర్ఎస్ పార్టీ వైపు మళ్లించి అక్కడ కొడంగల్లో యాక్టివ్ గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డిని అక్రమ కేసులు పెట్టి లోపలేస్తే అందరూ భయపడతారు, దీన్ని చూసి మన పని మనం చేసుకోవచ్చు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ సర్కార్ కావచ్చు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఇష్యూను మాత్రం సీరియస్ గా తీసుకున్నటువంటి రైతులు స్వతహాగా అక్కడికి వచ్చినటువంటి కలెక్టర్ ను గేరవ్ చేశారు. దానికి అక్కడ ఉన్నటువంటి మాబ్ లో ఉన్నటువంటి దాంట్లో చాలా మంది అందరూ రైతులు ఉన్నప్పటికీ ఆయా పార్టీలకు సంబంధించి బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. కానీ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళంతా కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ వాళ్ళు కావాలని అక్కడ జరిగినటువంటి దాన్ని ఒక దొమ్మిలాగా చేసి, ఒక గలాటలాగా సృష్టించి దాన్ని చేసి అల్లర్లకు పాల్పడుతుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు. చేయించింది పట్నం నరేందర్ రెడ్డి అనేటువంటి ఒక ఆరోపణను అయితే వాళ్ళు చేస్తా ఉన్నారు. దాని ప్రకారం ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్ లో నరేందర్ రెడ్డి పేరునైతే పెట్టారు. ప్రస్తుతం నరేందర్ రెడ్డిని ఏవన్ అక్యూజ్ గా పెట్టి ఆయనను అరెస్ట్ చేసి
వికారాబాద్ తరలించారు. దీనిపైన మరి కాసేపట్లో మరి పోలీసులు వివరణ ఇస్తారో ఇవ్వరనేటువంటి మాత్రం మరి కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.